ప్రళయాన్ని ఆపలేరా? నారాయణ నారాయణ. చింతించకండి పిల్లలు, మీరు సురక్షితంగా ఉంటారు. మునివర్య, ఎంతటి అనర్థం సంభవించినదో చూచితిరా? బ్రహ్మదేవులు నిద్రావస్థలో ఉన్నారు, కానీ వేదవాణి ఆయన నోటి వెంట వెలువడుతూనే ఉంది. ఆ రాక్షసుడు హైగ్రీవుడు ఇదే అవకాశం అనుకుని వేదవాణిని తనలో ఐక్యం చేసుకుంటున్నాడు. అటులనే గనక జరిగితే ఆ రాక్షసుడు అమరుడైపోతాడు. అంతటితో ఆ వేదాలు యమపాశాలుగా మారిపోతాయి. అది అసంభవం. విధి విధానాలను ఎవరు మార్చగలరు? మనువు తప్ప అందరి అంతమూ అనివార్యము. మానవత్వాన్ని మరో యుగానికి నడిపించాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు మనువు బాధ్యతలు ఎవరికి అప్పగించాలో నేను నిర్ణయించాలి. శ్రీ మహావిష్ణువు. మహర్షి సత్యవ్రతుడు నా ప్రియమైన భక్తుడు. అతను దయగలవాడు, వివేకవంతుడు. మనువు బాధ్యతను స్వీకరించడానికి అతనే తగినవాడు. దయ చూపండి ఋషివర్య. నన్ను నీటిలో పడవేస్తే పెద్ద చేపలు నన్ను తినివేస్తాయి. దయ చూపండి.